తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. కాసేపట్లో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, మరి కాసేపట్లోనే రాజేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారన్న సమాచారం ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? భోగి తెలంగాణ టీడీపీకి మరొక ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. ఇప్పుడే కాసేపు క్రితం తెలంగాణ నేతలందరూ విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎల్ రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావడం జరిగింది. ఇదే సమావేశానికి హాజరైన నారాయణపేట ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. హాజరై ఆయన చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడ్లా మారింది, తమ బతుకులు చాలా అధ్వానంగా తయారయ్యాయని చెప్పేసి, తమ హైదరాబాద్ వచ్చి వెళ్ళేటప్పుడు శీల పరీక్ష చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయాలన్నిటికీ సంబంధించి తాను పార్టీ మారటం లేదు అని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు కేడర్ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ చెప్పిన ప్రయత్నం కాసేపటి క్రితమే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే సీన్ కట్ చేస్తే మాత్రం ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే ఆయన క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు, కేటీఆర్, మిగతా నేతలందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో గులాబీ కండువా కూడా కప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజేందర్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన కేసులో ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు, అదేవిధంగా ఆయన పెద్ద ఎత్తున ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి నారాయణపేట పోలీసులు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నిటికీ సంబంధించి ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు, అదేవిధంగా వ్యక్తిగతంగా తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడేందుకే తాను పార్టీ మారుతున్నట్టుగా తన అంతర్గత ఆయన కార్యకర్తలు, అదేవిధంగా ఆయన అభిమానుల దగ్గర కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. భోగి, ఎంతసేపటి క్రితం రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన ముఖ్యంగా ఇక్కడ 8 గంటల వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఫస్ట్ రాజేందర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన కాసేపు స్టేజ్ మీద కూర్చొని ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఫాలో అయిన మీడియా కొద్దిసేపు క్రితమే ఆయన మీడియాను తప్పించుకొని కూడా క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా మీడియా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన మీడియాను దాటవేసే ధోరణిలో ఆయన మాట్లాడడం జరిగింది. నా పర్సనల్ పనులు ఉన్నాయి, నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తూ మాత్రం ఆయన ఇప్పుడే కాసేపటిగా ఒక 10 నిమిషాల సమయంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్, తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం కనబడుతుంది. ఈ విషయానికి సంబంధించి కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా రాజేందర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారన్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా హరీష్ రావు, మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, వీరందరూ కూడా ఈయన మీద ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆయన అందుకనే పార్టీ మారుతున్నట్టుగా కూడా ఆయన తన క్యాడర్ కు సంకేతాలు ఇవ్వడం జరిగింది. భోగి, ఓకే, థ్యాంక్ యూ సుధీర్.